భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా భక్తివర్ణ తరపున నా తరపున కూడా మీ అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. భక్తివర్ణ ప్రేక్షకులకి ఈ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనాన్ని చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఉగాది రోజుని ఈ నూతన సంవత్సరంలో పంచాంగ శ్రవణాన్ని గావించండి. ఈ క్రోధినామ సంవత్సరం గత సంవత్సరం కన్నా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. పేరులోనే క్రోధి, క్రోధంగా ఉంటాడు ఈ పురుషుడు, కనుక కోపావేశంతో ఉంటాడు. పైగా రాజు ఈ సంవత్సరం మనకి కుజుడయ్యాడు, అందుచేత కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి అసలు ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. అవిసంతతయా క్రోధి వత్సరే సస్యవృద్ధయో దాంపత్యో ధైర్యమనోన్య నృపాణాంచ పరస్పరం. అవిసంతతయా క్రోధి వత్సరే సస్యవృద్ధయే. ఈ క్రోధినామ సంవత్సరం పంటల అభివృద్ధి ఉంటుంది, కానీ అంతంత మాత్రంగానే ఉంటాయి. అంటే మెట్ట ప్రాంతాలు, ఎర్ర రేగడి భూములు, అంటే ఎర్రటి భూములు, నల్లటి భూములు, అలాగే కందులు, అపరాలు బాగా పండుతాయి. అలాగే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు బాగా పండుతాయి, నల్లటివి బాగా పండుతాయి. అలాగే మళ్ళీ తెలుపు రంగు కూడా బియ్యం అన్నీ కూడా గిరాకీ ఉండి బాగా పండుతాయి. దంపత్యో ధైర్యమనోన్య నృపాణాంచ పరస్పరం. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు లేదా ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా పరస్పరం అన్యోన్య లోపం కలుగుతుంది, విరోధాలు కలుగుతాయి ఏదో కారణం వల్ల. అలాగే ప్రేమలు విఫలం అయిపోతాయి. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా దెబ్బలాడుకుంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన కూడా సరైనటువంటి అవగాహన లోపం ఉంటుంది, వాదు ప్రతివాదనలు చేస్తారు. అలా చేయకుండా ఉంటే బాగుంటుంది ఈ సంవత్సరం. కాబట్టి అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో కూడా పాలకులకి పరస్పరం కూడా రాజుతో కానీ లేదా ఆయా రాష్ట్రాల్లో ఉండే మంత్రులతో కూడా పరస్పరం విరోధంగా ఉంటుంది. ఒక పార్టీకి విరోధంగా ఉండడం, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉండడం, ఇలా విరోధాలు జరుగుతూ ఉంటాయి. 10 కుంచాల వర్షం సముద్రంలో పడితే, 7 కుంచాల వర్షం పర్వత ప్రాంతాల్లో పడితే, భూమి మీద 2 కుంచాల వర్షం పడుతుంది. అయితే సగటు వర్షపాతం నమోదవుతోంది. అంటే ఇబ్బంది ఏం లేదు, పూర్తిగా హీనంగానూ లేదు, అలా అని చెప్పి ఎక్కువ లేదు, సమానంగా మన మానవులందరికీ కూడా జీవరాశికి ఎంతవరకు కావాలో జలాశయాలన్నీ సస్యశ్యామలంగా చక్కగానే మనకి నిండి ఉంటాయి. కాకపోతే సమయానికి వర్షం పడకుండా కొంచెం ఆలస్యంగా జూన్ నెలాఖరుకి, జూలై ఫస్ట్ వీక్కో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా రెండవది, ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చెప్పాం. అసలు పంచాంగం శ్రవణం ఎందుకు చేయాలి, ఆ పంచాంగ శ్రవణం చేయడం ఏం ఫలితం కలుగుతుంది అంటే కనుక మన మహర్షులు ఏం చెప్పారంటే, కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యాం రుణం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణితం. అసలు ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం. దుస్వప్నాలు పోతాయి, దుష్టగ్రహ దోషాలు తొలగిపోతాయి. మంచి కళ్యాణం, శుభయోగం కలుగుతుంది, శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యాం రుణం. ఈ పంచాంగ శ్రవణం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం, ఒక బ్రాహ్మణుడు గోదానం చేసినట్టు ఫలితం కూడా కలుగుతుంది, విశేషమైన పుణ్యం కూడా కలుగుతుంది. ఇంకా ఏం కలుగుతుంది, ఆయుర్వృద్ధిదం ఉత్తమం శుభకరం సంతాన సంపత్కరం. ఆయుష్ బాగా వృద్ధి పొందుతుంది, సంపదలు కలుగుతాయి, శుభం జరుగుతుంది, సంతాన వృద్ధి కలుగుతుంది, సంతానం కూడా కలుగుతుంది. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణితం.
మంచి మంచి పనులు చేయగలుగుతారు. అలాగే పంచాంగ శ్రవణం ఇటువంటి మంచి ఫలితాలు ఎన్నో కలుగుతాయి. బాగానే ఉందండి. సంవత్సరం పేరు తెలుసుకోవాలా, మాసం, నక్షత్రం, వారం, కరణం, అసలు పంచాంగం అంటే ఏమిటి అనేటువంటి సందేహాలు వస్తాయి చాలామంది. పంచాంగం అంటే 5 అంగములు కలిగినటువంటి పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం, ఈ 5 కలిపితే పంచాంగం. ఈ 5 కూడా ఉండాలి, పంచాంగాలు ఉంటాయి. 5 చూసే మనం ఉంటుందన్నమాట. వేదానికి ఉపవేదాలు అన్నమాట ఇవన్నీ కూడా. జ్యోతిష్యం, ధనుర్వేదం, ఆయుర్వేదం, ఇలా ఉపవేదాల్లో జ్యోతిష్యం లేదు అని అంటే వాడికి ఏమీ తెలియదని అర్థం. జ్యోతిష్యం ఉంది, చీకట్లో వెళ్ళేటువంటి టార్చ్ లైట్ లాంటిది దారి చూపిస్తుంది. సరిగ్గా అర్థం చేసుకుంటే మనకేమీ తెలియకుండా నమ్మకం లేకుండా పోయామనుకోండి, దాన్ని దెబ్బలా కొట్టేస్తుంది. టార్చ్ లైట్ లాంటిది జ్యోతిష్యం నమ్మితే కానీ టార్చ్ లైట్ నీకు దారి చూపిస్తుంది. నాకు అవసరం లేదు టార్చ్ లైట్, నాకు భయం లేదని వెళ్ళిపోతామంటే అక్కడొకటి ఏ రాయో ఏ కర్రో తగిలి కింద పెడతాం అన్నమాట. కాబట్టి నమ్మకం అనేది ప్రధానంగా ఉంటుంది. కానీ చెప్పేటువంటి వాళ్ళు సరిగా లేకపోవడం వల్ల ఈ జ్యోతిష్యానికి చెడ్డ పేరు రావడం, అందరూ విమర్శించడం జరుగుతుంది. సైన్స్ లాగా దీనికి ఏవి రుజువులే ఉండవు. హైందవ సనాతన సాంప్రదాయాలు ఎవరు కూడా అనుభవించవలసిందే. ఇది మా నమ్మకాలు అంతే, మూఢనమ్మకాలు ఏం కాదు. ఇది మా నమ్మకాలను కూడా మూఢనమ్మకాలుగా చిత్రీకరించి చూపించేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవే మూఢనమ్మకాలు వేరు, నమ్మకాలు వేరు. అంటే హిందువులను తప్పుదారి పట్టించడం కోసం నమ్మకాలను కూడా మూఢనమ్మకాలు చేసి మీరు చేసేవంటే తప్పు అనేటట్లుగా చూపించడం కోసమే కొంతమంది ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలను విఫలం అవుతూ ఉంటాయి. ఎందుకంటే నిజం కాదు కాబట్టి. నిజమేదో మనకు తెలుసు కాబట్టి, మనం అనుభవిస్తున్నాం కాబట్టి. ఒక పూజ చేస్తే, ఒక జపం చేస్తే, ఒక భగవంతుని స్మరిస్తే, దానం చేస్తే, గుళ్ళోకి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీ మనసుకు నీకే అర్థమవుతుంది. అనుభవం హైందవ సాంప్రదాయంలో అనుభవాలే ఉంటాయి తప్ప రుజువులు ఉండవు. అదే అన్నమాట గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఇంకా రెండవది, తిథివార నక్షత్ర యోగాల గణాలు తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటే ఏం ప్రయోజనం? పంచాంగంలో తిథేశ్చ శ్రియమాప్నోతి వారదాయుష్యవర్ధనం నక్షత్రాన్ హరతే పాపం యోగదోష నివారణం కరణం కార్యసిద్ధ్యర్థం పంచాంగ ఫలముత్తమం. తిథి తెలుసుకోవడం వల్ల శ్రియమాప్నోతి, లక్ష్మీ అనుగ్రహం కలుగు, డబ్బులు కలుగు, ధనం కలుగు, సమృద్ధి కలుగుతుంది వాడికి. వారమాయుష్యవర్ధనం, వారం గురించి తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం ఏముంది ఈవేళ అని తెలుసుకుంటే కనుక వాళ్ళ పాపం నశిస్తుంది ఆ రోజు. యోగే దోష నివారణం, యోగం తెలుసుకుంటే దోషాలు నివారణ అవుతాయి. కరణం తత్కార్య సిద్ధ్యర్థం, అనుకున్న పనులన్నీ పూర్తి. పంచాంగ ఫలముత్తమం, ఇటువంటి ఉత్తమమైన ఫలాలన్నీ కూడా పంచాంగం ఇస్తున్నాయా అని మనకి చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఉగాది రోజున ఏం చేయాలి, మన హైందవ సాంప్రదాయాలు మనం ఏం చేయాలి అనేటువంటి తెలుసుకోవాలి. ఉగాది రోజున తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో కానీ లేదా 4:30 5 గంటల లోపుగానే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానం చేస్తే మంచిది. లేకపోతే తైలాభ్యంగ స్నానం, తలంటి స్నానం చేసుకోవాలి. నూతనమైన వస్త్రాలు పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ ఏదో ఒక రంగు మొత్తం వస్త్రాలు ధరిస్తే మంచిది. అందులో తెలుపు పసుపు మంచివని చెప్పారు. అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. కొత్త వస్త్రాలు ధరించి గృహదేవత ఆరాధన చేసుకుని తల్లిదండ్రులకు నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు తీసుకుని ఉగాది పచ్చడిని భుజించాలి. ఉగాది పచ్చడి ఎందుకు తినాలి, తింటే ప్రయోజనం ఏమిటి అంటే కనుక మన శాస్త్రం ఏం చెప్పిందంటే, ఋషులు ఏం చెప్పారంటే మనకి ఉగాది పచ్చడి తినేటప్పుడు ఏ విధంగా తింటే ఏంటో, తినేటప్పుడు ఏ మంత్రం స్తోత్రం చేయాలి, ఏ మంత్రం చదవాలంటే కనుక శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందలీ భక్షణం. శతాయు వజ్రదేహ, నా దేహం వజ్రదేహం కావాలి ఉగాది పచ్చడి తినటం వల్ల, అంటే నేను బలంగా ఉండాలి. సర్వసంపత్కరాయ చ, నాకు సర్వసంపదలు కలగాలి, అది ఇది కాదు. సర్వారిష్ట వినాశాయ, కాబట్టి ఏ గ్రహదోషాలు ఏమన్నా తొలగిపోయి ఏమైనా అరిష్టాలు ఏమన్నా అవి కూడా తొలగిపోవాలి. ఇందువల్ల నింబకందలి భక్షణం. ఈ నింబకదలి సంస్కృతంలో ఎలా అంటారు, నింబకందలి భక్షణం. ఈ వేప పువ్వు నేను పచ్చడిగా చేసుకుని ఈ విధంగా భుజిస్తున్నాను.
దీనివల్ల వేప పువ్వు అసలు ఎలా పచ్చడి చేయాలో చాలామందికి తెలియదు. చాలామంది పిచ్చి పిచ్చివన్నీ కలిపేస్తూ ఉంటారు. ఎండు మిరపకాయలు వేసి ఆవిడ ఒక ఆవిడ, పచ్చిమిరపకాయలు చెత్త కొట్టేసి ఆవిడ ఒక ఆవిడ, మిరియాలు చెత్త కొట్టేసి ఆవిడ ఒక ఆవిడ, అల్లం చెత్త కొట్టేస్తుంది. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు టీవీల్లోనో ఈ యూట్యూబ్లో వచ్చేసి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉగాది పచ్చడి చేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. శాస్త్రం ఏం చెప్పిందంటే ఉగాది అంటే కనకండి యుగములకు ఆది. అంటే బ్రహ్మగారు సంవత్సరాల్లో 60 సంవత్సరాలు కదండి, సంవత్సరాల ప్రథమ సంవత్సరాన్ని, వసంతాన్ని, ప్రథమ ఋతువుని, ప్రథమ మాసాన్ని, ప్రథమ తిథిని ఇలా అన్నీ వచ్చి ప్రథమంగా వచ్చేటువంటివి అన్నీ తీసుకుంటూ ఈ సృష్టిని ప్రారంభించిన రోజు ఈరోజు. ఆయన చేత మన కొత్త సంవత్సరం ఏదన్నా ఉంది అంటే కనుక ఈరోజే చెయ్యాలి. జనవరి 1 మన కొత్త సంవత్సరం కాదు. ఏ విధమైన మార్పులు రావు, జనవరి 1కి ఏమి ఉండవు. ఈ తాగుబోతులు, ఈ బళ్ళు మీద తిరిగేటువంటి వాళ్ళు యాక్సిడెంట్లు చేసుకుని అరుపులు, కేకలు, కుయ్యో మొర్రో అంటూ వీళ్ళ గంతులు తప్ప ఏం ప్రయోజనం లేదు. ఉగాదికి అలా కాదండి, ప్రకృతి అంతా పులకరించిపోతుంది. గిరులు తారోలు పులకించినవి, తనువు మనసు వికసించినది అంటాడు మహాకవి. గిరులు తరులు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా సృష్టి ప్రకృతి అంతా కూడా పులకరించిపోతుంది, వికసించిపోతుంది. అన్ని వృక్షాలు చక్కగా చెట్లు చిగురిస్తాయి, పువ్వులు పూస్తాయి, కాయలు తయారవుతాయి. ఏమండి కొత్తగా మామిడికాయలు తయారవుతాయి. ఏమండి అటువంటి మామిడికాయలతోటి వేప పువ్వు ఇప్పుడే వస్తుంది, జనవరి 1కి వస్తుందా వేప పువ్వు. ఏమండి కొత్త చింతపండు వస్తుంది, కొత్త బెల్లం వస్తుంది, ఉప్పు వస్తుంది. ఏమండి తర్వాత మన అందులోకి కమ్మదనం, వేపుడు శనగపప్పులు, కమ్మదనం. అంటే ఉగాది పచ్చడి అంటే ఎన్ని రుచులు? 6 రుచులు. తీపి, పులుపు, చేదు, కమ్మదనము, వగరు, కారము ఇలా వస్తుందన్నమాట. ఈ 5 రకాల షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. శాస్త్ర ప్రకారంగా ఉగాది పచ్చడి తీసుకుంటే ఏం ప్రయోజనం కలుగుతుందని చెప్పుకున్నాం. శరీరం బలంగా ఉంటుంది, ఈ సంవత్సరం ఉండే దోషాలు తొలగిపోతాయి, అరిష్టాలు నివారణ అవుతాయి, ఆధ్యాత్మికంగా బాగుంటుంది కూడా, మనస్సు ఇంద్రియాలన్నీ కూడా కొంచెం ఆరోగ్యపరంగా వాడికి అన్ని విధాలుగా బాగుంటుంది శాస్త్రం చెప్పింది. ఇంకా ఆయుర్వేద పరంగా ఏం చెబుతోంది? ఆయుర్వేద పరంగానండి సంవత్సర కాలం ప్రథమార్థంలో వస్తుంది, వసంత ఋతువులో వస్తుంది. ప్రకృతి అంతా కూడా వికసించి పుష్పాలతో పత్రాలతో ఉంటుంది కాబట్టి ఈ ప్రకృతిలో వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో త్రిదోషాలు అంటారు. వాతము, పిత్తము, కపము అని త్రిదోషాలు మనిషికి ఉంటాయి. కఫం ఎక్కువగా ఉన్నా ఫ్లమ్ అది రాడు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. పిత్తం ఎక్కువైతే కూడా చాలా ఇబ్బంది, వేడి వల్ల దానివల్ల ఇబ్బంది అవుతుంది. వాతం ఎక్కువైతే పక్షవాతం, ఫెనాల్ స్ట్రోకు, మైండ్ స్ట్రోకు, ఈ స్ట్రోకు, ఆ స్ట్రోకు, స్ట్రోకులు వస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా వాతం వల్ల. ఈ వాత పిత్త కపాల సమభావంగా శరీరంలో ఉండాలంటే కనుక ఈ చేదు, తీపి, పులుపు, వగరు, కారము, కమ్మధనముతో కూడిన ఈ ఉగాది పచ్చడిని శాస్త్రబద్ధంగా చేసుకోవాలి. వేపుడు శనగపప్పు వేసుకోవచ్చు, అరటిపండు కూడా వేసుకోవచ్చు, తప్పులేదు. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఈ అల్లం ఇవన్నీ అవసరం లేదు, కానీ ఇవి వేసుకోవచ్చు. ఏమండి శాస్త్రబద్ధ స్వామి నివేదన చేసి ఈ పచ్చడిని తింటే ఈ ఉగాది రోజుని ఈ వేళ మీరు చక్కగా ఒక చెంబుడు తినండి, 1 లీటర్ తాగిన మరేం పర్వాలేదు. ముందుగా కొంచెం 3 సార్లు ప్రసాదం తింటే కనుక మీకు శరీరంలో సంవత్సర కాలం పాటు వచ్చే వాత పిత్త కపాలని హరింపచేసే శక్తి ఆయుర్వేద పరంగా ఈ ఉగాది పచ్చడిలో ఉంది. ఋషుల యొక్క సైన్స్ ఎలా ఉంటుందో చూడండి. మన భక్తి వల్ల అవే చెప్తూ ఉంటాం. ఒక పక్కన మన తెలుగు హైందవ సాంప్రదాయం తప్పు పెట్టేటువంటి వాళ్ళు చెప్పేది ఇదే. ఒక పక్కనే ఆధ్యాత్మిక చింతన, రెండో పక్కన ఆయుర్వేద గుణాలు మన తినే ఆహారంలో కానీ ప్రసాదంలో కానీ ఒక పక్కన ఆరోగ్యాన్ని, ఒక పక్కన భక్తిని పెంపొందిస్తాయి. అవే తెలుగు యొక్క సాంప్రదాయాలు. ఏమండి ఇది ఆయుర్వేద పరంగా చెప్పాం. ఇంకా రెండోది పెద్దవాళ్ళు యొక్క చెప్పిన సాంప్రదాయం ఏం చెబుతోందంటే కనుక, సాంప్రదాయం ఏం చెబుతోందంటే జీవితం అంటే తీపే కాదు, జీవితం సుఖాలు భోగాలే కాదురా నాయన. పులుపు ఉంటుంది, అనారోగ్యం ఉంటాయి, చేదు ఉంటాయి, ఇంట్లో గొడవలు ఉంటాయి, దెబ్బలాట్లు ఉంటాయి, టార్చర్లు ఉంటాయి, మానసిక వ్యధ ఉంటుంది, సంతానం ఉంటుంది, వాళ్ళకి పెళ్లి చేయాలి, కొత్త వ్యవహార బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి. ఏమంటే ఇవన్నీ కూడా జీవితంలో ఇవన్నీ కూడా ఉంటాయి అని తీపి, పులుపు, చేదు, కారము ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ జీవితం అంటే ఇదే అని సంవత్సరంలో ప్రథమార్థంలో మనకు తెలియజేయడం కోసం పెద్దవాళ్ళు పెట్టినటువంటి చూసారా సాంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత 3 కలిపి చెప్పడం జరిగింది మీకు. చూసారా ఉగాది పచ్చల్లో అంతరార్థం అది. చక్కగా తినండి, ఎంతగా అవుతుందో తినండి. అరటిపండ్లు పిసగండి, మరేం పర్వాలేదు. ఇలా గుజ్జుగిం చేయండి, పైన ముక్కలు కూడా కట్ చేయండి,
కమ్మదానాన్ని వేపుడు శనగపప్పు అంటారా, పుట్నాల పప్పు, దంచని పౌడర్ వేయండి, పప్పు లాంటిది కూడా వేయండి, మరేం పర్వాలేదు. చింతపండు పులుసు, కొత్త చింతపండు అయి ఉండాలి, కొత్త బెల్లం, కొత్త వేపపు, మామిడికాయలు చిన్న చిన్న ఒగరుగా ఉంటాయి, ఆ కాయలు ఒగరదనం కోసం ఇవన్నీ చక్కగా ముక్కలు చేసి మంచి శుద్ధోదకమైన నీళ్ళతో మడిగా ఆచారంగా చేసుకుని స్వామి పూజ నివేదన చేసుకుని ఇంటిల్లి బాదికి చక్కగా తల్లిదండ్రులతోటి అందరితో కూర్చుని నలుగురితోటి కమ్యూనికేషన్ పోయింది, నలుగురితో మంచితనంగా ఉండి ఇరుగు పొరుగు వారు బంధువుల్ని పిలుచుకుని చక్కగా ఇవాళ పిండి వంటలు అవి చేసుకుని అమ్మవారి నివేదనలు కూడా చేసుకుంటే మహానైవేద్యం అమ్మవారి యొక్క నుకాలమ్మని, పోలేరమ్మ, పోచమ్మ, పెద్దమ్మ అమ్మవారి యొక్క తీర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఉగాదికి చక్కగా ఆ యొక్క తీర్థాలు ఆ జాతరలు కూడా జరుగుతాయి. ఈ ఉగాది రోజుని ఈ విధంగా ఈ ప్రసాదం తిని దగ్గరలో ఉన్న దేవాలయాన్ని వెళ్ళి అక్కడ భగవద్ దర్శనం, భగవద్ అనుగ్రహమే కావాలి. కొత్త సంవత్సరం బాగుండాలంటే ఏం చేయాలి? ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? ఇంట్లో పూజ చేసి దగ్గరలో ఉన్న దేవాలయం, విష్ణాలయం, శివాలయానికి, అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి అమ్మ కొత్త సంవత్సరం ప్రారంభమైంది, ఈ సంవత్సరం అంతా నాకు బాగుండాలని భక్తిగా నమస్కారం చేసుకుని ఆ గుళ్ళో ఉండే అర్చకులు, ఆచార్యులు గారు, స్వామి ఎవరో ఉంటారు కాబట్టి పురోహితులు ఎవరో ఒకరు వాళ్ళ అనుగ్రహాన్ని తీసుకుని చక్కగా చేసుకోవాలి. పురోహితులు అంటే గుళ్ళో ఉండేవాళ్ళు కాదు, పురోహితులు అంటే బయట పురంలో హితం చేసేవాళ్ళు పురోహితులు. చాలామంది పురోహితులకి అర్చకులకి తేడా తెలియట్లేదు. గుళ్ళో ఉండేవాడు అర్చకుడేవాడు, స్మార్తుడు కానీ శైవుడు కానీ ఎవరైనప్పటికీ అర్చకుడేవాడు. పురోహితులు అంటే గ్రామాల్లో పౌరోహిత్యం చేసి ఇండ్లలో పూజ చేసే పురోహితులు అన్నమాట. ఆచార్యులు వారు అర్చకుడి యొక్క భగవద్ అనుగ్రహం, అర్చకుడి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుని మీకు చేయగలిగితే గుడి దగ్గర దాన ధర్మాలు చేయడం, గుళ్ళో సేవ చేసుకుని చక్కగా ఇంటికి వచ్చి పిండి వంటలు ఆరగించి నలుగురితో చక్కగా ఈ విధంగా ఆయురారోగ్యేశ్వర్యాలతో చక్కగా మాట్లాడుకుంటూ ఆనందంగా ఉండండి. ఈ రోజంతా ఎంత ఆనందంగా ప్రశాంతంగా కోపతాపాలు లేకుండా ఉంటే సంవత్సరం అంతా మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏం సాధించాం, ఇంకా ఏం సాధించాలి అనేటువంటి ఆలోచన కూడా చేసుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ పంచాంగ శ్రవణం చెప్తున్నాం కాబట్టి అయ్యో నాకు బాగోలేదు బాబోయ్ అని బుర్రలు బాధేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. బాగున్న వాళ్ళు ఆనందంగా, బాగోలేనటువంటి వాళ్ళు గొట్లు చింపేసుకోగలదు అన్నమాట. ఎందుకంటే బాగున్న వాళ్ళు గొట్లు చింపేసుకోగలదు. ఎందుకంటే బాగోలేనటువంటి వాళ్ళు కూడా ధైర్యంగా, దైవం ఉంది కదా, దైవం చేతిలో గ్రహాలు ఉంటాయి, భగవంతుడు స్మరించడం, రెమెడీలన్నీ చెబుతూ ఉంటాం, అవన్నీ మీరు ఆచరించుకుని ముందుకు వెళ్ళవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా రెండవది, అసలు ఈ గ్రహ సంచారం ఈ ఉగాది నుండి ఎలా ఉందంటే కనుక రవి రేవతి నక్షత్రంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, కుజుడు కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారం జరుగుతోంది, బుధుడు మీనరాశిలోనే రేవతి నక్షత్రంలో ఆయన సంచారం, భరణి నక్షత్రం 1వ పాదంలో గురుడు మేషరాశిలో సంచారం జరుగుతోంది, శుక్రుడు మీనరాశిలో ఉత్తరాపాద నక్షత్రంలో 3వ పాదంలో ఆయన సంచారం, శుక్ర సంచారం జరుగుతుంది, శని పూర్వపాద నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉన్నారు ఆయన. అలాగే రాహు గారు ఈయన కూడా మీనరాశిలో రేవతి నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే హస్తా నక్షత్రం కన్యారాశిలో కేతు సంచారం జరుగుతోంది. ఈ విధంగా సంచారాలు జరుగుతూ ఉన్నాయి. దాని ప్రభావం ఎక్కువగా కుంభరాశిలోను మీనరాశిలోని సంవత్సరం తిష్ట వేసేసరి గ్రహాలన్నీ కూడా, కాబట్టి ఈ విధంగా సంచారం జరుగుతోందన్నమాట. ఇక రెండవది, ఈ సంవత్సరం ఎలా ఉంది, నవనాయకులు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు? ఈ సంవత్సరం రాజు మనకి కుజుడు మాట, మంత్రి శని. అయితే రాజుగారు కుజుడు అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే కుజుడికి శనికి కూడా పడదు. రాజేమో కుజుడు, ఆయన ఆజ్ఞ ఇస్తారు, శనేమో మంత్రి, వాళ్ళిద్దరికీ పడదు కాబట్టి ఆయన చెప్పింది ఈయన వినడం, కానీ చెప్పిన పని చెయ్యాలిగా మంత్రి. కానీ సర్వసైన్యాధిపతి కూడా ఈయనే. రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి కూడా సైన్యాధిపతి శనే, సస్యాధిపతి మళ్ళీ కుజుడు, అలాగే ధాన్యాధిపతి ఏమో చంద్రుడు. అంచే ధాన్యం పండదనుకోవడానికి వీల్లేదు, ధాన్యం కూడా తెల్లటి ధాన్యాలు కూడా బాగానే పండుతాయి. అర్ఘ్యాధిపతి మళ్ళీ శనే, ఈయన కూడా. తర్వాత మేఘాధిపతి శనే, రసాధిపతి గురుడు, బాగుంటుంది, దానివల్ల కూడా రస వస్తువులన్నీ కూడా బాగానే ఉంటాయి. నీరసాధిపతి కుజుడు. రాజుగారు సేన అవ్వడం వల్ల ప్రభుత్వంలో ప్రతి విషయానికి పట్టుదలతో వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకి అధికారులకి మధ్య సంయమనం కుదరదు. వ్యతిరేక కింద వాళ్ళు పై వాళ్ళని వ్యతిరేకించడం, పైన ఉన్న వాళ్ళు కింద వాళ్ళని వ్యతిరేకించడం అలాగే జరుగుతున్న. రాజ్యపాలన కూడా అస్తవ్యస్తంగానే కొంచెం అనేక రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. కేంద్రంలో మట్టికి ఇప్పుడు ఏ పాలన అయితే జరుగుతుందో అదే మళ్ళీ పాలన కేంద్రంలో వస్తుంది. మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు ఏ పార్టీ అయితే ఉందో పంచాంగ ప్రకారం చెప్తున్నాను అన్నమాట.
పేర్ల మీద కానీ వ్యవహారికంగా సొంత కవిత్వాలు ఏమి ఉండవు. ఏ పార్టీ అయితే ప్రస్తుతం ఉందో కేంద్రంలో అదే ప్రభుత్వం ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వానికి కూడా కొంచెం సీట్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసే కొన్ని చర్యల వల్ల కొన్ని సీట్లు కూడా తగ్గుతాయి. కానీ కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఉండే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రాల్లో మటుకు అన్ని రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా మార్పులకి చేర్పులకి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. అవకాశం తప్పనిసరిగా ఉంది. అలా మారడం వల్ల ఈ ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళకి వాద ప్రతివాదాలు జరుగుతూ ఉంటాయి. అలాగే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంత్రులు వాళ్ళల్లో వాళ్ళ సఖ్యత లేకపోవడం, పదవులు సరిగ్గా రాకపోవడం, వాళ్ళ కొట్లాటలు, చికాకులు, పార్టీల నుంచి ఫిరాయింపులు, పిల్లి గోడ దూకినట్లుగా ఈ పార్టీ ఈ పార్టీ జంపింగ్లు చేసే అవకాశాలు నాయకులు ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది. మంత్రి కూడా సీన్ అవ్వడం వల్ల ఏకీభావం ఉండదన్నమాట రాజుగారితోటిది. అయితే మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, మత కల్లోలాలు, హింస కొంచెం అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో కూడా జరిగే అవకాశం. కోర్టు వ్యవహారాల్లో ఉండే సమస్యలు ఏమన్నా అవి కూడా తొందరగా పరిష్కార దశకు రాలేకపోవడం, అది కూడా ఇబ్బంది. సైన్యాధిపతి సీనవడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో తగాదాలు ఉంటాయి. మన వాళ్ళు కొంచెం మన దేశం కానీ ఇతర దేశాల్లో ఎక్కువ, మన దేశంలో కూడా ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. దానివల్ల ఎదురు వాళ్ళ యొక్క దెబ్బకు తట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత మన వాళ్ళు తేరుకుని వాళ్ళు తిరిగి మంచి దెబ్బ కొడతారు. భారతదేశంలో మళ్ళీ మిలిటరీ కానీ, వాయుసేన కానీ, అలాగే నేవీ కానీ, వీళ్ళు సైనికులందరూ వీళ్ళు చేసేటువంటి చాలా వాళ్ళ రుణం తీర్చుకోలేం. వాళ్ళ మంచి ప్రావీణ్యతతో ఉంటారు. మంచి మంచి అస్త్రశస్త్రాలన్నీ కూడా సమకూర్చుకుంటారు. భారతదేశం కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఇంకా వృద్ధినే పొందుతాయి, మంచి పేరు తెచ్చుకుంటుంది. అయితే సైన్యం మట్టికి నిర్లక్ష్యంగా ఉండకుండా జలమార్గంలో కానీ, వాయు మార్గంలో కానీ, ఏ మార్గంలో అయినా సరే శత్రువుల్లో కనిపెట్టవలసి ఉంటుంది ఈ సంవత్సరం. లేకపోతే శత్రువులు మన మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం తేరుకున్నప్పుడు ముందు మనం దెబ్బ కొడతారు వాళ్ళు. అది జాగ్రత్త, ఆ దెబ్బ కూడా పడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి మిలిటరీ కానీ, వాయుసేన కానీ, నేవీ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా జాగ్రత్తతో వీళ్ళు చాలా ఉండాలి. ఎందుకంటే ఈవేళ చాలా వాళ్ళ మేలు మర్చిపోలేము. నేవీ కానీ, ఈ ఆర్మీ కానీ, ఈ మిలిటరీ కానీ, ఈ వాయుసేన వీళ్ళ మేలు మర్చిపోవాలి. ఎందుకంటే ఈవేళ మనం సంతోషంగా ఆనందంగా ఇక్కడ ఉన్నామంటే వాళ్ళు కనురెప్పపాటు కూడా పడకుండా వాళ్ళు అక్కడ కాపలా కాయాలి సరిహద్దుల్లో. వాళ్ళు అక్కడ ప్రాణాలకు తెగించి ఆ చలికి అది కూడా వాళ్ళు భరించి వాళ్ళంత కాపలా కాస్తే వాళ్ళ మన రక్షణగా ఉంటేనే ఇక్కడ మనం హాయిగా ఉండగలుగుతున్నాం. మరి ఎంత కృతజ్ఞత చెప్పాలి వాళ్ళకి. కాబట్టి వాళ్ళంతకే ధన్యవాదాలు తెలియజేయాలి. వాళ్ళ మేలు మనం మర్చిపోలేం. ఇంకా వాళ్ళకి మంచి మంచి అవకాశాలు, నిధులు కూడా బాగా కేటాయిస్తారు ఈ సంవత్సరం. ఇంకా చాలామంది మన హైందవ సాంప్రదాయం ఉండేటువంటి వాళ్ళు కూడా అందులో జాయిన్ అవ్వాలి. ఈ మిలిటరీ, ఆర్మీలో కూడా బాగా ఉండాలి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తే రిటైర్మెంట్ తీసుకోవడం కాకుండా దేశం కోసం, ప్రజల కోసం ఇంకా నిలబడి గట్టిగా పోరాడి ధైర్యంగా మన దేశాన్ని రక్షణగా నిలబడి ఉండాలి. అలాగే సస్యాధిపతి కుజురవడం వల్ల మెట్ట భూములు, ఎర్రటి భూములు బాగా ఫలించే అవకాశం. కందులు, శనగలు, గోధుమలు, మిర్చి, వేరుశెనగ, నువ్వు గింజలు, కొబ్బరి, పోక చెక్కలు బాగా పండుతాయి. ధరలు కూడా పెరుగుతాయి. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. వర్తకులకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. రవాణా సౌకర్యం ఎక్కువగా ఉంటాయి. ధాన్యాధిపతి చంద్రుడు అయ్యాడు, అది చాలా మంచిదన్నమాట. లేకపోతే ఈ ధాన్యం కూడా పడ్డేవి కాదు మనకి. ఇప్పటికే భూములన్నీ రియల్ ఎస్టేట్ చేసేస్తున్నారుగా మన వాళ్ళు. రియల్ ఎస్టేట్ చేయకండి. ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ మీరు అమ్మినా ఆ విలువ మీకు రాదు. మళ్ళీ మీరు భూమిని కొనలేరు. ₹1,00,00,000 ఇస్తారు, ఎవడో ఎకరం అమ్మేసుకుంటారు. మీరు ₹1,00,00,000 ఎంతకాలం ఖర్చు పెట్టుకుంటారు? మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమిటి పరిస్థితి? భూమి చాలామంది కూడా నాకు బాధ కలుగుతుంది రైతులను చూస్తే కూడా. వాళ్ళేవో మొక్కజొన్న బుద్ధులు పండించడం ఏమండి విత్తనాల కోసం, లేదంటే ఏవో లిక్విడ్ యూకలిప్టస్ ఇంకోటి ఏవో చెప్తున్నారు. రకరకాలుగా ఈ పండిస్తూ ఉన్నారు. ధాన్యం పండించట్లేదు. మన భారతదేశం ధాన్యంతో ఆధారపడదు. బియ్యం, ఆ ధాన్యం ఉంటేనే ఆహార పదార్థాలు. ఏ రాష్ట్రం వాళ్ళు అదే పండించాలి, డబ్బుల కోసం కాదు. మనం తినడానికి ఉండి మనం ఉంటే చాలు. కాబట్టి ఇప్పుడు ప్రతి ధాన్యం కూడా రేటు గిరాకీ పెరిగింది. కాకపోతే దళారీల వల్ల కొంచెం రైతులు బాధపడుతున్నారు తప్ప
వాళ్ళ డైరెక్ట్గా అమ్ముకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి. కాబట్టి భూములు అమ్ముకోకూడదు, అమ్ముకుంటే మళ్ళీ మీకు రావు అన్నమాట. ముందు ముందు భూములు చాలా ఆకాశాన్ని అంటిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఒక గృహం కోరుకుంటే చాలా 4-5 గృహాలు కొనుక్కోవాలనుకోకూడదు. భూమి ఉండాలి, వ్యవసాయం ఉండాలి. 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు ఉద్యోగంలోనో ఒక కొడుకు వ్యవసాయంలో ఉండాలి. చాలామంది రైతులు కూడా బాధపడుతున్నారు, ఈ వ్యవసాయం సరిపోవట్లేదు, మా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో వెళ్ళిపోతున్నారండి, ఈ వ్యవసాయం నా తర్వాత ఎవడు చేస్తాడని ఏడుస్తున్నారు వాళ్ళు రైతులు. కాబట్టి అలా ఉండకుండా వాళ్ళు వ్యవసాయానికి ఆధారపడి ఉండాలి. అలా చేసుకుంటే ఈ దేశం రైతే రాజు అన్నమాట. దేశానికి, ఈ విశ్వానికి కూడా రైతే రాజు. రైతు లేకపోతే ఏమి తినడానికి ఏం తింటావు? ఈ నూడిల్స్ ఇప్పుడు తింటారుగా, నూడిల్స్, బిర్యానీలు, కర్డ్ రైసులు, ఫ్రైడ్ రైసులు, భోజనాన్ని కూడా రాష్ట్రాలు విడగొట్టేసినట్టుగా పప్పు అన్నానేమో డాల్ రైస్, జీరా రైస్, పెరుగు రైస్, గోంగూర బిర్యానీ. ఏమండి దాన్ని ఏదో అంటారు, కట్టు పోసుకుంటాం కదా, శనగలు అవన్నీ కట్టు పెట్టి పోస్తారు కదా, దాన్ని ఏదో అంటారు, అది బిర్యానీయే. గోంగూర బిర్యానీ, ఆవకాయ అన్న కూడా ఆవకాయ బిర్యానీ. మళ్ళీ ఇప్పుడు అదుడు పెట్టారు కొత్తగా. సర్వము కూడా బిర్యానీమయం చేసి భోజనాన్ని విడగొట్టేసి కర్డ్ రైస్ అని, సాంబార్ రైస్ అని, ఈ రైస్ అని, ఆ రైస్ అని, నూడిల్స్ అని, గూడుల్స్ అని, జూడుల్స్ అని, ఏవో రకరకాల పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిచ్చి పిచ్చిగా తయారు చేసేసి పెట్టేదంటే పిచ్చి ఎక్కువగా ఏమవుతుంది మనకి. చాలామంది ఆశ్చర్యం కలుగుతోంది నాకు. ఎందుకంటే అండి, పెద్ద పెద్ద భోజనం హోటల్ ఆయన కూడా మొన్న వాస్తు చూడటానికి తీసుకెళ్తే, గురువుగారు హోటల్ మార్చేస్తున్నాను నేను అన్నాడు. ఏమండి అంటే, ఎవడో భోజనం తినడం లేదు, టిఫిన్లు అవన్నీ కూడా ఈ ఫ్రైడ్ రైస్లు చైనా ఫుడ్డే తింటున్నారు అందరూ కూడా, నేను అదే మార్చేస్తాను. బాధ కలుగుతుంది. కాకపోతే మా తల్లిదండ్రులు తాతల నుంచి భోజనం పెట్టేవాళ్ళు, అందరికీ తక్కువ రేటుగా పెట్టేవాళ్ళం, తక్కువ లాభాలు వేసుకుని. ఈవేళ బాధ కలుగుతుంది, అందరూ తింటం లేదు భోజనం, ఎవడో కూడా ఇవే తింటున్నారు గురువుగారు అంటే నాకు చాలా బాధ కలిగింది. వాడు అలా చెబుతుంటే, కోటీశ్వరులు మళ్ళీ వాళ్ళు. కానీ ఆయన చెప్తున్న ఎంత బాధ కలిగిందంటే, ఆయనే బాధపడుతున్నాడు అంటే మనకు ఎంత బాధ కలుగుతుంది అంటే, భోజనం హోటల్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా పిచ్చి పిచ్చి ఫుడ్లు తినేసేసి పిచ్చి పిచ్చిగా తయారైపోయి, పిచ్చి పిచ్చి అలంకారంలో, పిచ్చి పిచ్చి ప్రవర్తనలో, మానసిక ఒత్తిళ్ళు, వ్యాధి నిరోధక శక్తి బాడీలో లేకపోవడం, కారణాలు అవన్నీ తినే ఆహారమే. నువ్వు తినే ఆహార విహారాల వల్లే నీ ప్రవర్తన ఉంటుంది. ఈ సంవత్సరం చంద్రుడే మనకి ధాన్యాధిపతి అవ్వడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది. పంటలు బాగానే పడితే పర్వాలేదు, ఇబ్బంది అయితే లేదు. అయితే ఆరోగ్యదాయకంగానే ఉంటుంది. 18 నుండి 26 సంవత్సరాలు, 30 సంవత్సరాల లోపు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, యుక్త వయసులో ఉండే స్త్రీ పురుషాదులు మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఎక్కువైపోతాయి. దాకా చెప్పారు, ఫుడ్లు తింటారు కదా, ఈ మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువైపోయి వ్యాధి నిరోధక శక్తి లేక, సెల్ ఫోన్ విషయంలో కానీ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక, ఎవడన్నా ప్రేమించాడు అనుకోండి, వాడు పెళ్లి చేసుకుంటే చచ్చిపోతా అంటాం, లేకపోతే ఈ వీడు చచ్చిపోతా అంటాడు అది పెళ్లి చేసుకోనంటే. అలాగే ఒక కుర్రాడు మొన్న నాకు ఆశ్చర్యం కలిగింది, యూట్యూబ్లోనే చూడటం జరిగింది. తల్లి పిల్లాడు చదవట్లేదని టీచర్లు వాడికి ఏం చేశారంటే, తల్లిదండ్రులకి కంప్లైంట్ చేస్తే వీడి ఇంట్లో అత్మాను సెల్లే చూసుకున్నాడు, చదవట్లేదు. అలా చూస్తే సెల్ తీసుకున్నారని చెప్పి, ఆ ట్యాబ్ తీసుకున్నారని చెప్పి, మందలించారని చెప్పి ఇంట్లో ఉండేది వస్తువులు ధ్వంసం చేసేవాడు, తల్లిని తండ్రిని కొట్టేసి డబ్బులు ఇంట్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఎంత స్థితిలో చూడండి. అంటే సెల్ ఫోన్ ఎంత ఎడిక్ట్ అయిపోయారో, ఎంతవరకు వాడాలి టెక్నాలజీ అంతవరకునే వాడాలి. ఎక్కువగా వెళ్ళిపోతే ఇలాగే టెక్నాలజీని ఓవర్గా వాడేసారనుకోండి మనకే నష్టం. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లి తండ్రి, అత్త మామ, తాత మామ మనకు ఉంటే, కానీ పెద్దవాళ్ళు ఉంటే ఏదైనా సమస్య వస్తే ఇలా కాదు అలా కాదు అని చెప్పి ధైర్యం, నీకేం పర్లేదు నేను ఉన్నానరా అంటే అదే ధైర్యం కింద ఉండేది. సలహా తీసుకునేవాళ్ళని చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు మనం ఉంచాం కదా, ఎందుకంటే మనకి సెక్యూరిటీకి మనకి ఫ్రీగా ఉండడానికి అవకాశం ఉండదు మనం చేసే పనులకి. కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? ఆశ్రమాలు ఉన్నాయిగా, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, అక్కడ పోతారు వాళ్ళు. తర్వాత వీడి కొడుకు కూడా వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, కోట్లు ఉన్నా కానీ వీడు కూడా అందులో వాడేస్తారు పట్టుకెళ్ళి కొడుకు. నువ్వు ఆ పని చేస్తే భగవంతుడు నీ కొడుకు చేత ఆ పని చేయిస్తాడన్నమాట. కాబట్టి పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోవడం వల్ల ఈ మనవాళ్ళకి తాత మామ అంటే తెలియదు ఇప్పుడు. అది కూడా ఇంకా గ్రాండ్ ఫా ఏదో అంటారు వీళ్ళు, ఫాట్ అయిపోతుంది. ఆ గ్రాండ్ మా మాట ఏంటో మరి తెలియదు. అమ్మ అని కూడా అనలేరు. డాడీ, మమ్మీ అంటే శవం అని. అమ్మ ఇలా రా అంటే శవమా ఇలా రా అని అర్థం. అమ్మ అని ఎంత ఆతృతగా మనం ఎంత తల్లిని ప్రేమగా పిలవగలుగుతామండి. డాడీ అంటే ఏమిటి? ఏదో అవకాయ జాడీలాగా డాడీ అన్నా కానీ శవంలాగే, అది కూడా పేరు అన్నమాట. నాన్నగారు, నాన్న, అమ్మ అని పిలిస్తేనే ఆ బంధం, అనురాగం అది బాగుంటుంది, దృఢపడుతుంది, ప్రేమ అనిపిస్తుంది. కాబట్టి ఈ డాడీలు, జాడీలు, మమ్మీలు, ఈ కొమ్మీలు అని మానేయండి. అలాగే యుక్త వయసులో ఉండే స్త్రీ పట్ల ప్రేమ వ్యవహారాలు జరుగుతాయి. ఆ ప్రేమలన్నీ కూడా ఈ సంవత్సరం విడిపోతాయి అన్నమాట. సరిగ్గా ఉండవు, ఏదో ఒకటో రెండో బాగుంటాయి.
ఏదో ప్రేమించేసుకున్నా వీడు చాలా మంచివాడు, బాగా డబ్బు ఉంది వీడి దగ్గర, ఆయన చేత వీడిని పెళ్లి చేసుకోవాలని ఈవిడ అనుకుంటుంది. వాడనుకుంటాడు ఇదేం పర్వాలేదు, ఫోన్లో దీని దగ్గరే లేదు, నా దగ్గర బాగా ఉంది కదా, బాగా చూసుకొచ్చాను వీడు అనుకుంటాడు. చివరికి ఏదో జరగవలసింది ఏదో జరిగి ఏదేదో అయిపోయి వాళ్ళ విడాకుల్లోకి పోతుందన్నమాట. కాబట్టి ఇలా ఈ సంవత్సరం జరిగే అవకాశాలు దంపతుల మధ్య అవగాహన లోపం, అన్యోన్యత లేకపోవడం, అహంకారం, గర్వం, అగో అంటారే ఆ ఇగో పెరుగుతుందన్నమాట ఈ సంవత్సరం. ఆ ఇగో వల్ల గో అంటాడన్నమాట. ఆవిడైనా గో అలా ఈయనైనా గో అంటాడన్నమాట. వెంటనే ఇవిడు గో అన్నమాట. కాబట్టి ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటే కోర్టులో ఇటువంటి సమస్యలు తేలవన్నమాట ఈ సంవత్సరం. కోర్టు దాకా కూడా పోవట్లేదు. నేను ఈ మధ్యన విన్నాను, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వాళ్ళు కూడా తల్లిదండ్రులతోటి వీళ్ళతో సంబంధం లేదు, విడిపోవాలంటే వాళ్ళిద్దరే విడిపోతున్నాను చూసి ఆశ్చర్యం కలిగింది. నా దగ్గరికి వచ్చారు ఇద్దరు కూడా, పిల్లలు కావాలా నీ తీసుకో, నాకు కావాలా నేను తీసుకుంటే నీకు కావాలో తీసుకో, నీ ఆదాయం నీది, నీ జీతం నీది, నా జీతం నాది. ఇద్దరు కూడా ఇంట్లో కూడా అండి చెరుకు 2 లక్షలు 4 లక్షలు వస్తే ఖర్చులన్నీ ఇద్దరు పెట్టుకోవాలట. ఇంట్లో ఖర్చు మట్లకి పెట్టుకోవాలి, మిగతా డబ్బులు ఎవరు సేవ్ చేసేసుకోవాలి. అలా తయారైపోయింది. దాంపత్య జీవితం కూడా నీది నాది అని ఇద్దరిదే ఒకటే అనేది లేదన్నమాట. నీది వేరు నాది వేరు, నాది నాదే నీది నీదే, నీ దారి నీదే నా దారి నాది, ఇద్దరిదే గోదారే అన్నట్లుగా తయారయ్యారు దంపతులు. అలా ఉండకూడదు. అదే పెద్దలు చూడ తల్లిదండ్రులు కానీ వాళ్ళ వివాహాలు ఎలా ఉండి పెద్దలు చూసిన సంబంధాలు పెళ్లి చేసుకోవడం, పెళ్ళిళ్ళ విషయాలే పెద్దలగా అప్పచెప్పి చేసుకుంటే దాంపత్యాలకు లోటు ఉండదు. లేకపోతే ఈ సంవత్సరం ప్రేమికులకు కానీ ఇటువంటి ఇష్టపడి వివాహం చేసినటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అర్ఘ్యాధిపతి శని అవ్వడం వల్ల సిమెంటు, బొగ్గు, రాయి, నూనె, నువ్వులు ధరల క్రయ విక్రయాలు బాగా సాగుతూ ఉంటాయి. అంతేకాకుండా మేఘాలు బాగా వచ్చేస్తాయన్నమాట. మేఘాలు అబ్బా కేకారణ్యంగా ఉంది, గట్టిగా పెద్ద వర్షం పడిపోతుందని చెప్పి వాళ్ళు టీవీల్లోనూ రేడియోల్లో కూడా అనౌన్స్మెంట్ చేసేస్తారు. అంత దూరంగా ఇంట్లో కూర్చోండి అని చెప్తారు. వర్షం పడదు, మేఘాలన్నీ చెదిరిపోతాయి. శని మేఘాలు వర్షాలు కురిపించడం అన్నమాట. మేఘాలు చెదరగొట్టేస్తాడు. దానివల్ల పడవలసిన చోట పడకుండా అక్కాలేని చోట పట్టడం, అతివృష్టి ఒక చోటేమో అతివృష్టి, ఒక చోట అనావృష్టి, అలా వర్షాలు పడతాయి. కానీ మన భారతదేశంలో మట్టికి పాడి పంట సమృద్ధిగా జలాశయాలు నిండే మనకు సమృద్ధిగా ఏ లోటు లేకుండానే వర్షాలు పడతాయి. ఏమండి, మేఘాధిపతి వల్ల రసాధిపతి గురుడు కావడం వల్ల సస్యాలు గురుడు మేలు చేస్తున్నాడు, ఆయన అవ్వాలి. అలాగా వర్షాలు బాగా కురిసే అవకాశం గురుడు వల్ల కూడా ఉంది. పాదరసం, చెరకు, బెల్లము, పంచదార ధరలు విశేషంగా పెరిగితే లాభాలు వస్తాయి. నూనె, నెయ్యి, కిరాణా వస్తువులు క్రయ విక్రయాలు లాభాలు బాగుంటాయి. మిరియాలు, ధనియాలు, ఇంగువ, యాలక్కాయలు, సొంటి, పిప్పళ్ళు, పసుపు, సుగంధ ద్రవ్యాలు, రసపదార్థాల ధరలు చాలా పెరుగుతాయి. ఈ డ్రింకులు ఇవన్నీ మానేస్తారు జనాలు కూడా. రసపదార్థాలు కూడా రసాలు, జ్యూసులు అవన్నీ తాగడం మంచిది. ఆ జ్యూసులు అవన్నీ తాగుతూ ఉంటారు, రసాలు తాగుతూ ఉంటారు చక్కగా. స్వామీజీలు, బ్రాహ్మణులు, ఆచార్యులు, గురువులు వీళ్ళందరూ కూడా లోకహితం కోసం ఈ సంవత్సరం యజ్ఞయాగాది కర్తువులు చేస్తారు. చేయమని వాళ్ళు చేస్తూ ఉంటే చేయించుకోండి. ఈ సంవత్సరం విశ్వశాంతి కోసం వాళ్ళు కురుదినామ సంవత్సరం అనేక ఆశ్రమాల వాళ్ళు, అనేక స్వామీజీలు, విశ్వశాంతి కోసం వాళ్ళు అనేకమైన ఋషులు, ఆచార్యులు, గురువులు వీళ్ళందరూ కూడా, బ్రాహ్మణులు కూడా సుదర్శన యాగాలని, అలాగే మన విశ్వశాంతి యాగాలను, వరుణ యాగాలని, ఇంద్రయాగాలని, లక్ష్మీనారాయణ యాగం, రుద్ర పాశుపత, అఘోర పాశుపతం అని ఇలా రకరకాల యజ్ఞయాగాదులు లోకంలో జరగడం వల్ల గోవును బాగా పూజించాలి ఈ సంవత్సరం, ఆరాధించాలి. గోపాలకుడు కృష్ణుని కూడా ఆరాధిస్తే ఈ సంవత్సరం ఏ విధమైన లోటు కూడా ఉండకుండా ఉంటుంది. నీరసాధిపతి కుజుడండి. నీరసాధిపతి కుజుడు అవడం వల్ల వెండి, బంగారం ఇతడే కూడా ముందు డౌన్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు కొనేసుకోవాలన్నమాట. మళ్ళీ వెంటనే జైమరు జువలకి వెళ్ళిపోతుంది, పైకి ఆకాశాన్ని అంటుతుందన్నమాట. మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. తగ్గినప్పుడు కొనుక్కుని, పెరిగినప్పుడు మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది అన్నమాట. కాబట్టి ధరలు సామాన్యంగా ఉంటాయి. ఉంది కదా అని చెప్పి కొనేయకూడదు. ఏదైనా సరే కొనేస్తేనే ధరలు పెరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా కల్తీ లేనటువంటివన్నీ కూడా చేసుకోవాలి. కందులు, శనగలు, కుంకుళ్ళు, రాగి, కస్తూరి, పగడాలు, రక్తచందనం ఇవన్నీ కూడా విశేషమైన ఉత్పత్తులు పెరుగుతాయి. ధరలు కూడా వాటికి పెరిగే అవకాశం ఉంది. ఇంకా సంవత్సర ఫలం ఎలా ఉందంటే ఈ యొక్క నక్షత్రాలను బట్టి కూడా చూస్తే సంవత్సర ఫలం ఎలా ఉందో సునాయాసంగా చెప్పచ్చు. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ లగ్నాలు ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఆయుష్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వారి ధనాదాయము, స్థిరాస్తులు, సంపదలు కూడా కలుగుతాయి. కృత్తిక, మక, అనురాధ, ధనిష్ట రాశి వారికి కొంచెం స్వల్పంగా సమస్యలు, మానసికంగా విచారం, స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వాళ్ళకి గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు, ధన సమృద్ధి. మృగశిర,
ఉత్తర, మూల, పూర్వభాద్ర వాళ్ళకి గాయాలు, ప్రమాదాలు, అందరితో మాట్లాడే స్వభావం సరిగ్గా లేకుండా విరోధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వస్త్రాలంకరణలు, వాహన ప్రాప్తి, అనారోగ్య సమస్యలు, స్వల్పంగా విరోధాలు. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల వారికి అనారోగ్య సమస్యలు, వ్యాధులు, శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యంతో కోలుకుంటారు. ఆయుర్వృద్ధి, ధన సమృద్ధి, గృహయోగాలు కూడా వీళ్ళకి ఈ సంవత్సరం ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరంలో మనకి కందాయ ఫలాలు ఉంటాయి. ఒక్కో అంకి ఉంటుంది. ఒక్కో అంకి కూడా 4 మాసాల అంకెలు తెలియజేస్తూ ఉంటాయి. 27 నక్షత్రాలకి కందాయ ఫలాల నక్షత్రాలను బట్టి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. అశ్విని నక్షత్రం 2-1-0, భరణి నక్షత్రం 5-2-2, కృత్తికా నక్షత్రం 0-0-4, రోహిణి నక్షత్రం 3-1-1, మృగశిర నక్షత్రం 6-2-3, ఆరుద్ర నక్షత్రం 1-0-0, పునర్వసు నక్షత్రం 4-1-2, పుష్యమి నక్షత్రం 7-2-4, ఆశ్లేష నక్షత్రం 2-0-1, మకా నక్షత్రం 5-1-3, పుబ్బా నక్షత్రం 0-2-0, ఉత్తరా నక్షత్రం 3-0-2, హస్తా నక్షత్రం 6-1-4, చిత్తా నక్షత్రం 1-2-1, స్వాతి నక్షత్రం 4-0-3, విశాఖ నక్షత్రం 7-1-0, అనురాధ నక్షత్రం 2-2-2, జ్యేష్ఠ నక్షత్రం 5-0-4, మూలా నక్షత్రం 0-1-1, పూర్వాషాఢ నక్షత్రం 3-2-3, ఉత్తరాషాఢ నక్షత్రం 6-0-0, శ్రవణ నక్షత్రం 1-1-4, ధనిష్ఠ నక్షత్రం 4-2-2, శతభిష నక్షత్రం 7-0-1, పూర్వభాద్ర నక్షత్రం 2-1-3, ఉత్తరాభాద్ర నక్షత్రం 5-2-0, రేవతి నక్షత్రం 0-0-2. ఏంటి గురుగారు మాకేం అర్థం కాదు, 2-2-4-4-3-3 అన్నారు ఏంటండి, 2-3-6 6-18 ఇలా రకరకాలుగా అంటున్నారు ఏమిటి అని సందేహం కలగవచ్చు. మొదటి 0 వస్తే ఆది శూన్యే మహారోగి, మొదటి గడిలో కనుక 0 ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంది. మధ్య శూన్యే సమఫల, మధ్యలో 0 ఉంటే కష్ట నష్టాలు, సమానమైన ఫలం కలుగుతుంది. అంచె శూన్యే ధన నష్టేన, అంచెల్లో 0 ఉంటే ధన నష్టం కానీ ఫలితం అంతగా ఉండదు. మధ్యలో 0 ఉంటే సమాన ఫలము, ఏమండి శత్రుబాధలు, భీతి ఉంటుందన్నమాట. అంతేకాకుండా భయాందోళనలు ఉంటాయి. చివరి 0 ఉంటే శూన్యఫలం. 3 0 ఉంటే ఏంటి గురువుగారంటే ఈ సంవత్సరం అంతా నీకు 0 అని చెప్పడం జరుగుతుందన్నమాట కందాయ ఫలాలను బట్టి. త్రిశూన్యే శూన్యఫలం లభేత్, ఏమి ఉండదయ్యా 3 0 అంటే శూన్యఫలమే, దైవాన్ని బట్టు ధనం పెట్టుకోవడమే నువ్వన్నీ కూడా అని చెప్పడం జరిగింది. ఇక ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి నర్మదా నది పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం 1 గంట లగాయతు నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. 12వ తేదీ వరకు కూడా ఆ నదిలో పుష్కరాలు, దాన ధర్మాలు, తీర్థ విధులు కూడా నిర్వర్తించుకుంటే చాలా మంచిది. గురుమూఢం కూడా మే 5వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది, జూన్ 1వ తేదీ వరకు ఉంటుంది. శుక్రమూఢం ఏమో మే 1వ తేదీ నుండి జూలై 7వ తేదీ వరకు కూడా శుక్రమూఢమి. మనకి ఆగస్టు నెలలో ఏదో శ్రావణ మాసంలో 2 ముహూర్తాలు, ఈ 22వ తారీఖున కొన్ని ఉన్నాయి, 2 ముహూర్తాలే ఉన్నాయి. ఈ సంవత్సరం ముహూర్తాలు లేవు. ఎందుకు లేవంటే కనుక ఈ గురుమూఢమే శుక్రమూఢమే రావడం, ఆషాఢ మాసం శూన్యమాసం, భాద్రపద మాసం శూన్యం, 4 మాసాలు అక్కడికే పోయాయి కదండి. ఇంకా మధ్య మధ్యలో అటు ఇటు ఈ మూడాల వల్ల ఆశ్వీజ మాసం నుంచి కూడా మన దేవీ నవరాత్రుల నుంచి కూడా ముహూర్తాలు ఉన్నాయి. ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. అక్కడి నుంచి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వివాహాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు మీకు ఆశ్వీజ మాసం నుండి కూడా దేవీ నవరాత్రుల నుండి కూడా వివాహాలకు అనుకూలం. ఈ లోపల నిశ్చయం చేసుకోండి, మాట్లాడుకోండి, సంబంధం చూసుకోవచ్చు, మాట్లాడుకోండి. కానీ ఎంగేజ్మెంట్లో అవన్నీ చేసుకుంటే కనుక ఆగస్టులో ఉండే 2 ముహూర్తాల్లో కానీ లేదా ఆశ్వీజ మాసంలో నిశ్చితార్థ వివాహాలకి అనుకూలంగా ఉంటుంది. ఇక కత్తిరుల విషయానికి వస్తే డొల్ల కత్తిరి మే 4వ తేదీ ప్రారంభమవుతోంది. అలాగే నిజ కత్తిరి మే 11వ తేదీ ప్రారంభమవుతోంది. ఇంకా ఈ విధంగా మనం చెప్పుకోవడం జరిగింది.